చర్చ్ ఆఫ్ క్రైస్త్ క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇది ఒక దుర్బోధ. స్త్రీలు వాక్యం చెప్పకూడదని వీరు బోధిస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్తో పాటు ఇంకొన్ని సంఘాల వారు స్త్రీలు సంఘంలో వాక్యం బోధించకూడదని, కొన్ని శాఖల వారైతే స్త్రీలు పురుషులకి వాక్యాన్ని బోధించకూడదు అంటారు. స్త్రీలు బోధించకూడదు అని చెప్పడానికి వీరు ఉపయోగించే వచనాలు, మొదటిది స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొనగోరని ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానమని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34-35 వచనాలు చూపిస్తారు వీరు. ఈ వచనాలను స్త్రీ వాక్యాన్ని బోధించకూడదు అనే సిద్ధాంతానికి వీరు ఆపాదిస్తారు. వాస్తవంగా వీరు ఆ వచనాలను ఈ సిద్ధాంతానికి ఆపాదిస్తే మరి ఇప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదటిగా స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని ఉంది. కానీ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రార్థించడం, ప్రవచించడం కోసం రాయబడింది. ఇక్కడ మౌనంగానే ఎందుకుంది? సమాధానం చెప్పాలి. రెండవదిగా మౌనంగా ఉండాలి అంటే స్త్రీ స్తోత్రం చెప్పకూడదా? సాక్ష్యం చెప్పకూడదా? ప్రార్థన అవసరతలు చెప్పకూడదా? సమాధానం కావాలి. మూడవదిగా సంఘంలో ఎవరికి లోబడి ఉండాలి? విశ్వాసులకి లోబడాలా? సేవకులకి లోబడాలా? ఆమె లోబడాల్సింది భర్తకు కదా, దీనికి కూడా సమాధానం చెప్పాలి. నాలుగవదిగా మాట్లాడుట, ఇది ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వాడబడిందా? ఎవరితో మాట్లాడడం కోసం ఈ వచనం చెప్తుంది? దీనికి కూడా సమాధానం కావాలి. ఐదవదిగా ఈలాగు ధర్మశాస్త్రం చెప్పుచున్నది అని రాయబడింది. ధర్మశాస్త్రంలో స్త్రీలు వాక్యం చెప్పకూడదు, పురుషులకు బోధించకూడదు అని ఎక్కడ రాయబడింది? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఆరవదిగా నేర్చుకోవాలంటే ఇంట్లో భర్తను అడగాలని రాయబడింది. పాస్టర్ని అడగకూడదా? పెద్దలను అడగకూడదా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలని ఆలోచిస్తే ఈ వచనం సంఘంలో స్త్రీ వాక్యాన్ని బోధించాలా వద్దా అనే విషయాన్ని గురించి చెప్పడం లేదని అర్థమవుతుంది. కానీ స్త్రీలు వాక్యం చెప్పకూడదని వీరు బోధిస్తారు. ఇంకా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం సంఘంలో ఉండాల్సిన క్రమశిక్షణ కోసం రాయబడింది. స్త్రీలు పరాయి పురుషులతో మాట్లాడడం, పరిచయం కలిగి ఉండడం లాంటివి చేయకూడదని వారి భర్తల్ని అడిగి తెలుసుకోవాలని చెప్తున్నారు. అయితే అందుకే అక్కడ అవమానం అనే మాట రాయబడింది. ధర్మశాస్త్రం దేవుని పని విషయంలో స్త్రీలు ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం భార్య భర్తకు లోబడాలని మరి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. ధర్మశాస్త్ర కాలంలో న్యాయాధిపతిగా దెబోరా, యుద్ధ వీరురాలిగా యావేలు, గాయకురాలిగా మిరియాము, హన్నా, ఎలిజబెత్ ఉన్నారు. ప్రవక్తగా మిరియాము, దెబోరా, యెషయా భార్య, నోవద్య, హన్నా వీరందరూ ఉన్నారు. స్త్రీ బాధ్యతలు నిర్వహించింది అని నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4-21 వచనాలు చెప్తున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 వచనం ప్రకారం కూడా ఈ విధంగా స్త్రీలు బాధ్యతలు నిర్వహించారని రాయబడి ఉంది. బైబిల్లో ఎక్కడా కూడా స్త్రీలు వాక్యం చెప్పకూడదని లేదు. కానీ వీరు ఈ విధంగా బోధించి గలిబిలి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీరిది దుర్బోధ. సంగమా జాగ్రత్త, ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. వీరికి సంబంధించిన మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.